నమస్కారం అండి. నా పేరు దోనేపూడి సందీప్ రాజా. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బాపట్లలో లొకేట్ చేయబడిన పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో నేను బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు మా రీసెంట్ ఆవిష్కరణ డయాబ్ లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఏమంటే ఇప్పుడు రోజుల్లో డయాబెటీస్ ఎంతగా ప్రబలిపోతుంది. మామూలు డయాబెటీస్తో పాటు మనకి ఈ మధ్య కోవిడ్-19 తర్వాత టైప్ 2 డయాబెటీస్ కూడా ఎంతగా ప్రబలిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే, చిన్నపిల్లల్లో కూడా. మరి మనం సౌత్ ఇండియన్స్గా కానీ లేకపోతే మనకి వరి అంటే అన్నం తిన్నప్పుడు మనకు కలిగే సంతృప్తి పరంగా కానీ మనం అన్నం తినడానికి మనం ఇష్టపడతాము. కానీ మనకి వరి రకాలు ఎక్కువ జిఐ ఎక్కువ అనేది కలిగి ఉండటం వల్ల కానీ లేకపోతే డాక్టర్స్ వరి బదులు మీరు వేరే రకమైన ఆహార పదార్థాలు తీసుకోండి అనేది సూచించడం వల్ల కానీ కొంత ఏమంటే అన్నాన్ని తినడానికి కొంచెము ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయేమో అనేటటువంటి ఒక చిన్న భయము అందరికీ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ ఇచ్చి మనము అంటే ఏ వరి రకాన్నైనా కానీ మనం తీసుకున్నప్పటికీ అది జిఐ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ అంటే దాన్ని వండే విధానంలో ఒక చిన్న మార్పు తీసుకురావడం ద్వారా దానిలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించడం అనేది ముఖ్యంగా దీనికి తీసుకోబడినటువంటి ఆలోచన. మరి ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ హీటింగ్ అనేది 120 degrees సెంటిగ్రేడ్ వరకు రైస్ కుక్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో మీకు ర్యాపిడ్ చిల్లింగ్ అలానే ఇది 0 degrees సెంటిగ్రేడ్ వరకు వెళ్తుంది. మేము ఈ యూనిట్ని పూర్తిగా టచ్ స్క్రీన్ కంట్రోల్స్తో అలాగనే దీన్ని మొబైల్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అట్లాగనే దీనిని ఏఐ బేస్డ్ ఆల్గరిథంతో అట్లానే మేము ఐఓటీ బేస్డ్ కంట్రోల్స్తో ఈ యూనిట్ని ఎక్కడున్నా కానీ ఈవెన్ వేరే కంట్రీ నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఐఓటీ కంట్రోల్స్తో దీన్ని జతపరచడం జరిగింది. ఈ యూనిట్ సైజు ప్రస్తుతానికి ఫస్ట్ జనరేషన్ మోడల్గా కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ దీన్ని సెకండ్ జనరేషన్ మోడల్ ఒక ప్రైవేట్ కంపెనీతో మేము ఎంఓయూ కుదుర్చుకుని దీని సైజుని చాలా కాంపాక్ట్గా 2 రకాలు, ఒకటి హౌస్ హోల్డ్ కిచెన్లో పెట్టుకునేటటువంటి ఒక చిన్న మోడల్ ఒకటి, అట్లానే అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్లో కానీ లేదా బయట కొంచెం లార్జ్ స్కేల్ ఉపయోగించుకునే వెరైటీలు కానీ తీసుకురావడానికి వచ్చే 3 నుంచి 6 నెలల్లో మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇందులో మెకానిజం వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి సోలనాయిడ్ వాల్వ్ ద్వారా కొంత ఆర్డిఎస్ మనకి రైస్లో 75% వరకు మనకి స్టార్చ్ అనేది ఉంటుంది. సో స్టార్చ్లో మనకి 3 రకాలైన ఫ్రాక్షన్స్ ఆర్డిఎస్, ఎస్డిఎస్, ఆర్ఎస్ అని చెప్పి అంటాం మన శాస్త్రీయంగా. అంటే మనం తినగానే తొందరగా మొదటి 30 నిమిషాల్లో జీర్ణం అయ్యేదాన్ని మనం ఆర్డిఎస్ అంటాము, ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్ అని. 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు జీర్ణం అయ్యేదాన్ని మనము ఎస్డిఎస్, స్లోలీ డైజెస్టబుల్ స్టార్చ్ అంటాము. అట్లానే మనకు ఇంకొక ఫ్రాక్షన్ ఏంటంటే రెసిస్టెంట్ స్టార్చ్, అది అసలు పూర్తిగా డైజెస్ట్ కాదు, అది కేవలం 1 నుంచి 3% వరకు ఉంటుంది. ఈ 3 ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఇందులో ప్రాథమికంగా ఒకటి గంజిని కొంత తీసివేయటం ద్వారా స్టార్చ్ని తీసివేయటం ఒకటైతే, మరొకటి ఏంటంటే మనకి 45 నుంచి 60% వరకు ఉండేటటువంటి ఆర్డిఎస్ని ఇది ఎస్డిఎస్గా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అట్లానే ఇందులో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది 120% వరకు పెరగడం జరుగుతుంది. సో సినర్జెటిక్ ఎఫెక్ట్గా ఈ మూడింటిని కలుపుకుని ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ని మనకి ఒక 20% వరకు వరి రకాలకు తగ్గించి వండి ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది. దీనికి మాకు ఈ మధ్యనే పేటెంట్ కూడా లభించింది. ఇది ప్రపంచంలోనే మొదటి డయాబెలైట్ స్మార్ట్ రైస్ కుక్కర్. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కానీ అంటే వారి షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి కానీ అట్లానే డయాబెటీస్ లేని వారు కూడా అంటే ఇప్పుడు మనందరికీ మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటా ఉన్నాము, శారీరక శ్రమ తగ్గిపోతా ఉంది. మరేమంటే తక్కువగా నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని లేదా తక్కువ జిఐ ఉండే ఆహార పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి కలిగే ఇదేమంటే మనకు తొందరగా ఆకలి అనిపించకపోవటము, దానివల్ల మనం ఎక్కువ ఆహార పదార్థాలని లేదా వెంటనే తీసుకోకపోవటం వలన ఇది ఒబెసిటీ రాకుండా చూసుకోవడానికి కానీ మంచి మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయడానికి కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి కొన్ని రోజుల్లో మేము మా యూనివర్సిటీ పెద్దల సహకారంతో దీన్ని 2 రకాల మోడల్స్ని మార్కెట్లో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు మరి ఒక సందేహం కలగచ్చు ఏంటంటే ఇందులో సేమ్ కుకింగ్ మెకానిజం ఉన్నప్పుడు ఇది ఓన్లీ మనం రైస్కే ఉపయోగించాలా లేకపోతే మిల్లెట్స్ కానీ లేకపోతే వేరే వాటికి కూడా మనం ఉపయోగించవచ్చా, లేకపోతే ఇందులో పప్పు వండుకోవచ్చా, సాంబార్ వండుకోవచ్చు, ఇలాంటి సందేహాలు మనకు కలగచ్చు. వాస్తవానికి ఇది పేరుకి రైస్ కుక్కర్ అని అంటున్నాం కానీ ఇందులో ఏదైనా కుక్ చేసుకునే అవకాశం ఉందండి. అయితే ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు మనం మిల్లెట్స్ కానీ లేదంటే వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు లేదా ప్రోటీన్ ఎక్కువ ఉండేటటువంటి కొన్ని ఆహార పదార్థాలు మనం కనుక ఇందులో కుక్ చేసినప్పుడు వాటికి ఆల్రెడీ తక్కువ జిఐ ఉంటే అంటే అవి ఆల్రెడీ నిదానంగా జీర్ణమయ్యే స్వభావాన్ని కలిగి ఉన్న వాటిని మనం ఇందులో
పెడితే అవి ఇంకా నిదానంగా జీర్ణమయ్యేటటువంటి ఒక దాన్ని ఇది తీసుకొస్తుందా అంటే అది కొంతవరకు, చాలా తక్కువ వరకు, మేబీ ఒక 5% లేదా 2-3% వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే, ఉదాహరణకు మనం ఏదైనా ఒక మిల్లెట్ వెరైటీ మనం తీసుకుంటే దానికి కనుక 35 లేదా 40 ఉందనుకుంటే ఆ 40 నుంచి 20 అయిపోద్ది అనే దానికి అవకాశం అయితే లేదండి. అందుకనే మనం దీన్ని రైస్ కుక్కర్ అనే వేసేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రైస్ వెరైటీస్లో మనకి ఎక్కువ వరి రకాలు, మనకి ఎక్కువ జిఐ ఉన్నాయి, వాటికి ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు అనేది మనం ప్రాథమికంగా చెప్తా ఉన్నామండి. అలానే వరి రకాలలో కూడా కొన్ని రకాలు తక్కువ జిఐ ఉన్నటువంటి రకాలని కనుక మనం తీసుకుంటే అవి సాధారణంగా వండినా కానీ కూడా, లేదా దీనివల్ల వండినా కూడా పెద్దగా మనకి తేడా అనేది కనిపించదు. కానీ మనం తీసుకుని ఎక్కువ రకాల్లో మనకి ఎక్కువ జిఐ ఉంది కాబట్టి ఇది మనకి ఉపయోగపడుతుందండి. యాక్చువల్గా మేము ఈ ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేయడానికి మేము ఐసీఆర్, ఏఐసీఆర్, పిహెచ్సిటి వారి అప్రూవల్తో మేము ఈ ప్రాజెక్ట్ని 2022వ సంవత్సరంలో ప్రారంభించాము. ఇది 2025వ సంవత్సరంలో మేము దీన్ని కంక్లూడ్ చేశాము. ఈ ప్రాజెక్ట్కి మాకు సుమారుగా 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఏమంటే మేము ఇప్పుడు ఇందులో ఉన్న ఒక ఛాలెంజ్ ఏమంటే, ఒక ఎక్స్ట్రీమ్ హీటింగ్ వెజల్ని పెట్టడము, దాని పక్కనే ఒక ఎక్స్ట్రీమ్ కూలింగ్ వెజల్ని పెట్టడం అనేది ఇక్కడున్న ఛాలెంజ్. ఇందులో హీట్ ఎక్స్చేంజ్ అనేది లేకుండా ఉండాలి. అందులో ఇంకొకటి ఏమంటే, మనము పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్లో కూడా మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రావడానికి మనకి టైం పడుతుంది, ఒక 1.5 hours టైం పడుతుంది. ఇందులో ఏమంటే మనకి 120 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా మనకి ఇమ్మీడియట్గా రావాల్సి ఉంటుంది వితిన్ 2 minutes. అట్ ద సేమ్ టైం వితిన్ 2 minutes మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రావడానికి కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన ఒక కంప్రెసర్ని, ఒక మెకానిజం మనం ఏర్పాటు చేయడం వల్ల దీని సైజు కొంచెం పెద్దగా వచ్చింది. అండ్ దీనిని మేము ఆప్టిమైజ్ చేసుకుని, ఇది ఫస్ట్ జనరేషన్ మోడల్ కనుక కింద భావిస్తే కనుక దీన్ని ఆప్టిమైజ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అసలు 2 వెజల్స్ కాకుండా సింగిల్ వెజల్స్ కనుక మనం పెట్టుకుని దీని సైజుని చాలా వరకు తగ్గించి ఒకే వెజల్లో కుకింగ్ అండ్ ర్యాపిడ్ చిల్లింగ్ అండ్ స్టీమింగ్ అండ్ గ్రూయల్ రిమూవల్ అన్నీ చేసి తీసుకురావడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.